వద్దురా బాబు అని ఈ నోరు విప్పడమేనే అలా బడుగు తినేసాడు ఆయన. ఈయనగా నోరే విప్పలేదు, మనసులో ఉన్న చూసాడు, కోరికలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇలా ఉంటుంది పరమాత్మ. మీరు నోరు విప్ప అడగక్కర్లేదు, మనసులో తెలుస్తాడు. అంటే ఈ ప్రహ్లాద వైభవాన్ని దేవతలు చూపించాలని చెప్పి ప్రహ్లాద ఏదైనా కోరుకో నా దర్శనం వృధా అవ్వకూడదు, ఏదైనా కోరుకో, తినికరా బాబు అంటాడు ప్రహ్లాద. ఎందుకు నన్ను ఎందుకు కంగారు పెడతావు, అలా భయపెడతావు? సరే, మొత్తం ఇలా ఉంటుంది పరమాత్మ ప్రణాళిక. ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒకరితో ఒకరిని పోల్చుకుంటే మనకు చక్కటి ఆధ్యాత్మిక రహస్యాలు మనకు అందుతాయి. అది ఇప్పుడు ధ్రువుడిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, ప్రహ్లాదుడు గొప్పవాడని చెప్పడం. అంటే జ్ఞానభక్తి గొప్పది. ఇక్కడ ప్రహ్లాదురా, ధ్రువుడా, మీరా, నేనా, ఎక్సా, వయ్యా కాదు, జ్ఞానభక్తి ఆ స్థాయిలో ఉంటుంది. సరే, మిగతా భక్తులన్నీ కూడా జ్ఞానభక్తికి సహకారాలు అని చెప్తూ ఇప్పుడు ఈ పిల్లవాడి యొక్క దివ్యమైన స్తోత్రంలోకి ప్రవేశించబోతున్నాం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధాంన అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇది మొట్టమొదటి సూత్రం, మొట్టమొదటి శ్లోకం. పరమాత్మతో అంటున్నాడు మహానుభావుడు, అయ్యా స్వామి, అఖిల శక్తిధర, నువ్వు సర్వశక్తి సంపన్నుడివి. నువ్వే నీ యొక్క ఈ శంఖస్పర్శ రూపంగా నా అంతఃకరణలో ప్రవేశించి ఇప్పటిదాకా నిద్రాణమై ఉన్నటువంటి నా వాక్కును కాస్త నీ తేజస్సుతో మేలుకొల్పు. 6 నెలల బట్టి మాట లేదు, ఏదో మాట కాదు కదా, ఇక్కడ ఒక వేదానికి సమానమైన స్తోత్రం బయటకు వచ్చింది, ఒక దివ్యమైనటువంటి వాణి బయటకు వచ్చింది. ఈ వాణి రావడానికి కారణం నీ యొక్క శంఖం యొక్క స్పర్శ. ముందు అర్థం చెప్పుకున్న తర్వాత అస్త్రంలోకి వెళదాం. కనుక నీ తేజస్సుతో జాగ్రత్తం చేస్తూ, అలాగే నా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీటన్నింటినీ కూడా, అలాగే ప్రాణాలను వీటన్నింటినీ కూడా చైతన్యవంతం గావించేవు. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక డెడ్ బాడీతో సమానం అయిపోయాడు. నేను ఒకటి చెప్పుకున్నాను చిన్న కరెక్షన్. హిరణ్యకశిపుడు దేహం మొత్తాన్ని కుడికాలు బొటన వేలు మీద నిలబెట్టాడు. ఈ పిల్లవాడు కుడికాలు బొటన వేలు కాదు, కుడి పాదం మీద నిలబడి ఎడం పాదాన్ని కుడి పాదానికి ఇలాగా. ధ్రువుని ఎప్పుడైనా తపస్సు చేస్తున్న భంగిని చూసారా లేదు, ఇలా నమస్కారం పెట్టాడు. ఆయన గారు ఊర్ధ్వబాహు నభో దృష్టిని కాస్త ఆకాశం వైపు చూడటం, 2 చేతులు పైకి ఇలా పెట్టి, ఎవరు హిరణ్యకశిపుడు కుడికాలు బొటన వేల మీద దేహం మొత్తం నిలబెట్టాడు. ఆయన గారు తపస్సు చేసిన స్థలం మంద్ర పర్వతం లోయలో. ఈ పిల్లవాడు కుడి పాదం మీద పెట్టి ఎడమ పాదాన్ని కుడి పాదానికి ఇలా పెట్టి పాదం మీద నిలబడ్డాడు. కానీ భగవానుని లోపల నింపేసుకున్నాడేమో భక్తితో, ఆ బొటన వేలు యొక్క బరువు భరించలేని భూమి. నిన్న మనం చెప్పుకున్నాం, అర్థమవుతుందా? ఇది వాళ్ళ తపస్సులో. ఈ పిల్లవాడు తపస్సు చేసింది యమునా నదీ తీరంలో ఉన్నటువంటి మధువనంలో కదా. అందువల్ల నా యొక్క ప్రాణాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వీటన్నింటినీ కూడా నువ్వు చైతన్యవంతం చేసావు. సమస్త ప్రాణులలో అంతర్యామిగా ఉన్న నీకు నమస్కారం. ఇది మొదటి శ్లోకం. సరే, ధ్రువుడి విషయం అయితే ఆ పిల్లవాడి యొక్క వాక్కుని పరమాత్మ కదిలించాడు. ఆ వాక్కు ఇప్పుడు ఆ వాక్కు ద్వారా ఏమొచ్చింది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. కేవలం ఇది ధ్రువుడు ఒకటికే కాదు, అందరి దేహాలలో నిరంతరం పరమాత్మ చేస్తున్న లీలే. అదే గుర్తిస్తే భక్తుడు, గుర్తించబోతే విషయరక్తుడు. గుర్తిస్తే భక్తుడు, గుర్తించబోతే అహంకారం. కానీ జరుగుతున్నది మాత్రం పరమాత్మ కదలిక. అందుకే నమో భగవతే పురుషాయ తుభ్యం, ఆ మాటతో ముగిసింది శ్లోకం. ఓ భగవంతుడా, పురుషుడైన భగవంతుడా, తుభ్యం నీకు నమః, నమస్కారం. పురుషుడు అంటే ఇక్కడ పురుషుడు స్త్రీ అని కాదు, పూర్ణత్వాత్ పురుష, అంతటా నిండిపోయి ఉన్నవాడు నువ్వు. అర్థమైపోయింది. పురుష అంటే అంతటా నిండున్నవాడు. ఎక్కడ? ఒకటి శరీరం అనుకోవచ్చు, 2 విశ్వమంతటా. విశ్వమంతటా నిండున్నావు అంటే శరీరంలో నిండు ఉండకుండా ఎలా ఉంటావు? నిండు ఉన్నావు కనుక అంతటా నిండున్నవాడు కనుక. ఆ మాట అంటున్నప్పుడే ఎవరికైనా ఒక స్పర్శ వస్తే బాగుండు. ఒక మాట జరిగిపోతుంది ముందుకు, అంతే. ట్రైన్ వెళ్ళిపోతున్నట్టు నీళ్ళలో చేపట్టగానే కూడా నీళ్ళు తాగితే వెంటనే స్పర్శ తెలుస్తుంది నాలుగుకి. అంతటా ఉన్న వస్తువు ఒక్క స్పర్శ, ఒక్కటి. ఎంతమంది ఉన్నాం, ఎంతమందిలో ఎవరికి రాలేదా? పోలేండి. అంటే మన ధైర్యం ఏంటంటే అది ఎలాగో అంతటా ఎప్పుడు ఉంటుంది కదా, మనకు అదో ధైర్యం. మన అన్ని రిజర్వ్లో పెట్టుకుంటుంటాం. 4 నెలల తర్వాత రిజర్వేషన్ ఇవాళ చేయించుకున్నట్టుగా ఈ 4 నెలల పాటు రోజు ఆలోచన, ప్రయాణం. నిజంగా ముందు రోజు క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలిందంటే 4 రోజులు ధ్యానం మిగిలింది ఈ 4 నెలలు. గోదావరికి వస్తున్నాం, 7 గోదావరి ఎక్కడ, గోదావరిలోకి వెళ్ళిపోతాం. ఇలాగే ఉంటుంది. తినేస్తారు వాళ్ళు, కనిపిస్తే చాలా ప్రయాణం అంటుంటారు. సరే, మొత్తం నమో భగవతే పురుషాయ తుభ్యం, అంతటా నిండున్నవాడికి. అంతటా నిండు ఏం చేస్తున్నావంటే ఈ సమస్త దేహాలలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇవన్నీ కూడా అనాత్మ.
నువ్వు ఆత్మస్వరూపుడు. ఆత్మ అంటే వ్యాపించి ఉన్న వస్తువు అని అర్థం. అలా వ్యాపించి ఉండి అనాత్మ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ చైతన్యవంతం చేస్తున్నావు. అయితేనే వాటి విషయాల్లో ప్రవర్తించగలిగే శక్తి వస్తుంది. దేహం ఒక చైతన్యవంతం అవుతోందన్న, దేహంలో కదలికి వస్తుందన్న అంటే మనం అంటే దేహాన్ని ప్రాణం కదా కదుపుతోందన్న. ప్రాణాన్ని కదుపుతున్నవాడు ఎవడు? ప్రాణం జడం, ప్రాణాన్ని తన్నట్టు తెలివి లేదు. ప్రాణం చేరితే దేహం కదిలేదు మనకు అర్థమైంది, కానీ దేహాన్ని కదిపే శక్తి ప్రాణానికి ఎవడపోసాడు? ఎంతవరకు ఆలోచించి. ప్రాణానికి లక్షణం ఉంటేగా కదుపుతోంది. అది ప్రాణానికి లక్షణం ఫీడ్ చేసిన వాడు. అంతవరకు మన ఆలోచన వెళ్ళదు. మనం ఎదురుకుండా ఉన్న వాటిని చూస్తాం, కానీ ఆ వెనకున్నదాన్ని చూడడానికి అలవాటు పడలేదు. ఆ వెనకున్నదాన్ని చూడాలంటే తపస్సు చేయాలి. ఎదురుకుండా ఉన్నదాన్ని చూడడానికి ఇంద్రియాలు సరిపోతాయి. వెనుకున్న రహస్యాన్ని బయట పెట్టడానికి తపస్సు ఉండాలి. ఆయన గారు తపస్సు చేస్తే ఇది బయటపడింది. మరి ఈ మాట పూర్వం చెప్పాడే, ఇంట్లో ఉన్నప్పుడు చెప్పలేదు. తను మళ్ళా ఆలోచించిన వాడే. ఇప్పుడు అర్థమైంది. అంటే నీ వల్లే ఈ సమస్తం కదులుతోంది. నువ్వు లోపల జీవభావంతో ఉన్నావు. నీకు నాకు ఒక ఐక్యమే. నువ్వే ఇక్కడ నేను అనే భావంతో ఉన్నావు. అయితే ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో వీటితో తాదాత్మ్యం పొందిన కారణం చేత జీవుడు అనుకోవాల్సి వస్తుంది మనల్ని. ఆయన గారికి లేనిది మనకున్న సమస్య ఏంటంటే తాదాత్మ్యం అనే సమస్య. కాని దానితో తాదాత్మ్యం. ఈ కారణం ఏంటంటే ఇది. వాస్తవంగా నేనెవరో జ్ఞానం కలిగితే పురుషాయ తుభ్యం, నువ్వే నేను, నేనే నువ్వు. కనుక ఇక్కడ జీవ అనే భావంతో ఉన్నది నువ్వే. అదే అహం బ్రహ్మాస్మి. కనుక ముందు అక్కడ దాకా వెళ్ళాలంటే ముందు ఏవైతే మనం ఎక్కడైతే మనం ఆగిపోయామో, ఎక్కడైతే ప్రస్తుతానికి నేను నిలబడి ఉన్నామో ఇవి ఎవడ వల్ల పనిచేస్తున్నాయో మనం గుర్తించాలి. ఇవి ఎవడ వల్ల పనిచేస్తున్నాయో గుర్తిస్తే ఇప్పుడు వాడెవడో తర్వాత స్వరూపత గుర్తించచ్చు. కనుక ముందు, ఎందుకంటే మన అహంకారం అంతా ఎక్కడ డిపాజిట్ అయి ఉంటుందంటే ఈ దేహం, ఇంద్రియాల, ప్రాణం, మనసు, బుద్ధి దగ్గర డిపాజిట్. దాన్ని డిపాజిట్ సెంటర్స్ ఇవన్నీ. కనుక అక్కడి నుంచి లాగాలి అహంకారం పోయి. లాగితే అప్పుడైతే మొత్తం జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఇవే మనశక్తితో పనిచేసేస్తున్నాయి అనుకున్నప్పుడు అక్కడ తేడాలు వస్తే ఇప్పుడు అదే ముందే అన్ని గుర్తించిన వాడు వివేకవంతుడు. అందువల్ల నువ్వే ఈ కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, ఇది మాకు ఎక్కడ తెలుస్తుందంటే సుషుప్తిలోంచి మెలకువలోకి వస్తున్నప్పుడు తెలుస్తుంది. సుషుప్తిలో ఉన్నప్పుడు ఈ మెలకు దేహం ఏదైతే ఉంది శవంతో సమానం. అయితే ఒక్కటే దానికి దీని తేడా ప్రాణం వెళుతూ వస్తుంటుంది. ఇంద్రియాలు చచ్చిపడి ఉంటాయి అలాగా. ఎందుకంటే వాటి మీద చైతన్య ప్రసరణ ఉండదు. అదవుతుంది. దానికి చెప్పుకున్నాం కదా, జీవభావంతో ఆ పరమాత్మ ఉన్నాడని. అదే మనల్ని కాస్త తనలోకి లాక్కుంటాడు. అంటే కాని వాటితో తాదాత్మ్యాన్ని టెంపరీగా కట్ చేస్తాడు. ఆ కాని వాటితో తాదాత్మ్యం కట్ చేయడంలో దేహస్పృహ ఉండదు, ఇంద్రియాలతో స్పర్శ ఉండదు. ఎప్పుడైతే ఇంద్రియాలతో స్పర్శ లేదు ఇంకా లోకం ముందు ఆగిపోతుంది. దేహం ఆగిందంటే లోకం ఆగిపోతుంది. తర్వాత ఇంకా ప్రాణాలు వెళుతూ వస్తున్న ఒక ఏర్పాటు అది. ఆ ప్రాణంతో మనకు పని ఉండదు. అక్కడ మళ్ళీ లేస్తే ప్రాణం వాడుకుంటాం, లేదంటే లేదండి. సరేనా? మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కరెంట్లని బల్బులు అయిపోతాయి. అదే సుషుప్తి అంటే. అక్కడ జ్ఞానం ఇవ్వడగానే ఆనందం ఇస్తాడు. జ్ఞానానందం కాదు, అది అజ్ఞానానందం. అజ్ఞాన ఆనంద స్థితి. అందుకే దాన్ని వేదాంతంలో ఆనందమయ కోశం అన్నారు. కోశం అంటే అది ఇంకా ఒక ఆవరణ ఉంది. ఇంకా అది తీసిచ్చు కదా అని తీస్తే ఇంక వ్యవస్థ పెట్టడం సాధన చేస్తుంది. ఆ మాత్రం ఇవ్వలేదు అనుకోండి, అక్కడ రెండు పనులు చేస్తున్నాడు. ఒకటి మనల్ని మనం కాని వాటి నుంచి వేరు చేసి మనకు ఒకసారి ఆనందం యొక్క రుచి చూపిస్తున్నాడు. రెండోది ఏవైతే అనాత్మ స్వరూపాలను వీటన్నిటికీ రీఛార్జింగ్ చేస్తున్నాడు. మళ్ళీ తెల్లవారులేస్తే ప్రపంచాన్ని ఉద్ధరించాలి కనుక మళ్ళీ వీటన్నిటి రీఛార్జ్ చేయకపోతే డిపోలోకి ఆర్టీసీ బస్సులు వెళ్ళగానే వెంటనే టైర్లు బిగించి వాటి గాలి కొట్టి డీజిల్ వేసి రెడీ చేస్తారు. మళ్ళీ ఒక్కొక్క బస్సును చూడడానికి కనీసం 50-60 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంతమంది సంతకం పెడితేనే బస్సు రోడ్డు ఎక్కారు. తేడా వచ్చిందనుకోండి ఆ డిపార్ట్మెంట్ వాడు ఎగురుతాడు. బ్రేకులు చూసేవాడు ఒకడు, లైట్లు చూసేవాడు ఒకడు. అంటే ఇవే వీటికో స్టాఫ్ ఉంటారు డిపోలో చూసి తెలుసు. అలాగే ఈ అనాత్మ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో మనం ఏమనుకుంటాం, అన్నం తింటే నేను శక్తి వచ్చేసింది, రక్తం వచ్చేసింది. మరి అన్నం రక్తంగా మార్చిన వాడు కూడా ఇంత మనం చూడం కదా. మనం తినడం వాడే తెలుస్తాం. తినడం ఆ ప్లేట్ కంచంలో సింగులో పడేయడం, ఈ రెండే తెలిసాయి. కానీ వీటిని వాటిగా చేయడానికి ఇక్కడ వర్క్ చేయాలి. మనం కాని వాటి నుంచి వేరు చేసి మనకి ఆ మనదైనటువంటి స్వరూపాన్ని రుచి చూపించాలి. అక్కడ జ్ఞానం లేకుండా చేయాలి. ఇన్ని చేస్తున్న వాడికి సంబంధించి జ్ఞానం లేకుండా మళ్ళీ ఆ జ్ఞానం కలగకుండా ఎంత జాగ్రత్త పడుతున్నాడు. తెల్లారు లేవగానే మళ్ళీ మనలోంచి కర్త బయలుదేరతాడుగా, మేమే లేచిపోయినా తిరిగేస్తున్నాం. ఓ పెరాలసిస్ వాడిని చూస్తే మన జ్ఞానం రాదు వచ్చుకోవాలి. ఇంటికి ఓ పెరాలసిస్ వాడు ఉంటాడు, కనీసం 4 ఏళ్ల వాడు ఉంటాడు. వాడిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి 4 ఏళ్ల వాడు. మరి వాడే కర్త అయితే వాడి చేయి వాడి మాట ఎందుకు వింటం లేదు.
మరి వాడు ఆ కర్త అనుకున్నవాడేగా పేరాలసిస్ రానందరూ అనుకున్నవాడే. వాడు ఒక రోడ్డు మీద వెళ్తే ఎంతమందికి వాడు పెద్ద గురువు. దత్తాత్రేయుడు అయితే వాడికి నమస్కారం పెట్టేవాడు, మనం పెట్టాం వేరే సరే. ఎందుకంటే అహంకారం ఒకటి అక్కడ ఆ శక్తిని, వాడి శక్తిని మన శక్తి అనుకున్న రకంగా అలా ప్రేరేపణ చేస్తుంది కనుక అజ్ఞానం ఎవరిని ముందుకెళ్ళనివ్వదు. అందువల్ల ఈ వాక్కు అక్కడ వాక్కు వెళ్ళి తెచ్చిపడిపోయినాయి. మళ్ళీ ఒక్కసారి మెలుగులోకి రిలీజ్ చేస్తున్నప్పుడు తన చైతన్య శక్తిని వీటి మీద ప్రసరింపజేయగానే అవన్నీ ఒక్కసారి, అంటే మనం వచ్చి వాటితో ఒకసారి కూడగానే మన ద్వారా చైతన్యం వాటిలోకి వెళ్ళగానే మళ్ళీ ఒక ఇంద్రియం, మళ్ళీ ఏ ఇంద్రియం ఆ పని చేస్తుంది. మళ్ళీ ఏ ఇంద్రియం ఆ పని చేస్తుంది కానీ ఒక ఇంద్రియం ఇంకో ఇంద్రియం పనిచేయదు. ఇది గొప్ప. వాక్కుతో చూడడం, కనుతో మాట్లాడడం ఇప్పటిదాకా జరగలేదు ఎప్పుడు కదనా. అయితే కళ్ళతో మాట్లాడుతుంటాం ఎప్పుడంటే రహస్యాలు ఇళ్లలో, అది వేరే సంగతి. అంటే ఆయన వచ్చిన డబ్బులు ఇవ్వద్దని చెప్పి కళ్ళతో చెప్పేస్తుంటాం. నోరే విప్పదావిడే ఎలా చెప్పేస్తుంది చెప్పేస్తుంది. అది వేరే భాష. అది పరమాత్మకు కూడా తెలియదు. అది పరమాత్మ సృష్టిలో కాదు. అనగానే సరిపోయింది అంతే, వాడు ఫీల్ అయిపోతాడు అంతే. వాడు ఏదో ఆ ఊహంగా ఆగి మనకి అర్థాలు తెలియవు. భాగవతం చెప్పలేదు వాటిని. అందువల్ల నువ్వే నీ యొక్క శక్తితో అనంత జీవకోటిని బ్రతికిస్తున్నావా. అఖిల శక్తిధర స్వధామ్న. స్వధామ్న అంటే నీకు మళ్ళీ ఇంకో శక్తి అవసరం లేదు. నీ శక్తితో నువ్వు మనుగడ కొనసాగిస్తూ సమస్త ప్రాణికోటిని, సమస్త ఇంద్రియాలని, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అలాగే ప్రాణాలు, అలాగే ప్రాణమాత్మ ప్రాణస్వరూపుడు కనుక ఇన్నింటినీ కూడా నువ్వే చైతన్యవంతం చేస్తున్నావు. అవుతుందా? ప్రాణం అంటే జనరల్గా మనం ఈ ఆక్సిజన్ ప్రాణం అనుకుంటాం. కాదు, ఆక్సిజన్ కాదు ప్రాణం. మనం ఈ దేహంలో ఉండడానికి పరమాత్మ ఇచ్చినటువంటి వీసావే ప్రాణం. అంటే ఆక్సిజన్ అన్నది భౌతికమైనటువంటి పరికరం. అది ఆక్సిజన్ ఏమి మనకి ఆక్సిజన్ ప్రాణం అనుకుంటాం. కాదు, ఆక్సిజన్ ప్రాణం కాదు. ఆక్సిజన్ ప్రాణం అయితే చచ్చిపోవడంలో ఆక్సిజన్ పెడితే లేవాలిగా. లేవడేమి, పక్కన 2 సిలిండర్లు పెట్టండి లేస్తాడేమో. అలా లేచిపోతే ఇంకేమనుందా? అసలు పెట్టం. లేవరు కాబట్టి పెట్టండి అవకాశం లేదు. ఆక్సిజన్ ప్రాణం కాదు. ప్రాణం అంటే పరమాత్మ మనం ఈ దేహంలో ఉండడానికి ఇచ్చిన వీసా. వీసాకు ఒక టైం ఉంటుంది. 6 నెలలు అవగానే అమెరికా ఖాళీ చేయాలి వెళ్ళిన వాళ్ళు కాస్త. అలాగే మనం ఈ దేహంలో 80 90 లెక్క ఉంటుంది. ఆ లెక్కని ప్రాణం అంటారు. ఆ ఉన్నంతకాలం దేహాన్ని కలుపుకోవడానికి, దేహంకి చేష్టలు రావాలంటే, ఈ దేహంలోకి చేష్టలు రావాలంటే ఈ ఆక్సిజన్ అవసరం కనుక ఇది లోపల దేహం చేష్టలు కలిగించేది కాబట్టి ప్రాణం అంటాం. కానీ వాస్తవానికి ఆక్సిజన్ కాదు ప్రాణం. పరమాత్మ మనలో ఉండనిచ్చేతనమే ప్రాణం. అంటే ప్రాణం పోయడం అంటే జీవుణ్ణి దేహాన్ని కలపడం. అది ప్రాణం పోయడం. మళ్ళీ విడదీసేస్తాడు. ఆ విడదీసిన తర్వాత ఆక్సిజన్ ఏం కలపలేదు. అర్థమవుతుందా? అందువల్ల మన ఆక్సిజన్కి నమస్కారం పెట్టక్కర్లేదు. ప్రాణస్వరూపుడైన పరమాత్మ నమస్కారం పెట్టాలి. అర్థమవుతుందా? సరే, మొత్తం మీద ఇలాగే వీటన్నిటినీ చైతన్యవంతం చేస్తున్నావు. వీటన్నిటినీ చైతన్యవంతం అంటే వాటిలో యాక్షన్ తీసుకొస్తున్నావు. రెండవ జడ వస్తువులు అవన్నీ వాటిలో అంటే వాటి పనులు చేయగలిగే శక్తి వాటికి ఇస్తున్నావు. కనుక ఇలాగ సమస్త ప్రాణులు అంతర్యామిగా ఉన్నవాడివి, లోపల ఉండి నియమిస్తున్నావు. అంటే బయట లేడని కాదు. మనం ఒక దేహం అనుకుంటున్నాం కనుక ఆ స్థాయిలో చెప్తున్నప్పుడు మన పరమాత్మ లోపల ఉండి నియమిస్తున్నాడని చెప్పాలి. కానీ పరమాత్మ సర్వవ్యాపి, ఇప్పుడున్నాడని అక్కడ లేడని కానీ కొలతలు లేనివాడు. మనకు దేహబుద్ధి ఉన్నంతకాలం ఈ అంతర్యామైన వాడిని వాడుకోవాలి. ఎందుకంటే వాడి మీకు వెళితే పొగరు అనుమతి వచ్చింది కూడా, అందుకని ఇంకా లేదంటే పొగరు మనకు వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్తూ తర్వాత ఏకస్త్వమేవ భగవన్ ఇదం ఆత్మశక్త్యా మాయాఖ్యయోరుగుణయ మహదాది అశేషం సృష్ట్వానువిశ్య పురుష తత్ అసద్గుణేషు నానేవ దారుషు విభావసువత్ విభాసి. పరమాత్మ నీ నుంచి ఎలా బయలుదేరిందంటే సృష్టి ఈ నీ యొక్క త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి. గతంలో చెప్పుకున్నాం కదా, 2 ప్రకృతుల యొక్క కలయికే. త్రిగుణాత్మకమైన ప్రకృతి మాయా ప్రకృతి, ఇదే అపరా ప్రకృతి. రెండో ప్రకృతి పరాప్రకృతి. ఆ పరాప్రకృతి మనం. ఈ రెండింటినీ కలిపితే విశ్వం తయారయ్యింది. సో ఇక్కడ ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి ఏదైతే ఉందో ఆ త్రిగుణాత్మకమైన మాయాశక్తి ద్వారా ఈ సంపూర్ణమైన ప్రపంచాన్ని నువ్వు సృష్టించి ఆ ప్రపంచంలోకి అంతర్యామి రూపంతో నువ్వు ప్రవేశిస్తున్నావు. అంటే ప్రత్యేకంగా ప్రవేశించాడని కాదు, ఆయన అంతరా నిన్నున్నవాడు. అంటే అక్కడ అంతర్యామిని ఎందుకంటావంటే నియమించే శక్తిని. రైలు ఇంజిన్ నడపాలంటే ఆ ఇంజిన్లోకి డ్రైవర్ ఎలా వెళ్ళాలో అలాగే ఈ సమస్త విశ్వం ఏదైతే ఉందో లోపల ఉంది అంటే దీని అంతటినీ తన గ్రిప్పులో పెట్టుకుని ఉన్నాడని చెప్పడం కానీ పరమాత్మ బయట లేడని కాదు, లోపలుండి నియమించువాడు అనగానే దీనివల్ల ఇది ప్రధానంగా మన వాళ్ళు ఎందుకు చెప్పారంటే బాహ్య దృష్టి నుంచి
మనస్సుని వెనక్కి లాగడం కోసం అంతర్యామి గురించి చెప్పారు. లోపల ఉన్నాడు పరమాత్మ లోపలే ఉన్నాడు అనగానే కనీసం కళ్ళు మూస్తామా కొంతసేపు, కనీసం చెవులు వెనక్కి లాక్కుంటామా శబ్దాల నుంచి, లోపల ఉన్నాడు బయటికి ఎందుకు వెళ్ళమండి అంటాం కదా, ఇంట్లోనే వస్తూ ఉంటే బయటికి వెళ్తామా వెళ్ళం కదా. సో ఇందులోనే ఉన్నాడు అనగానే కనీసం ఇంద్రియాలు అప్పుడైనా వెనక్కి లాగి ఆ లోపల ఉన్న వెలుగు మీద దృష్టి పెడతామనే కాన్సెప్ట్ పెట్టారు. అంటే ఇంద్రియ నిగ్రహం కోసం, కానీ పరమాత్మ లోపలే పరిమితం బయట లేనిది కాదు. సో ఈ విశ్వంలోకి నీ చేత సృజింపబడిన, నీ నుంచి సృజింపబడిన, నీదైనటువంటి రెండు ప్రకృతుల సహాయంతో నీ యందు నీవే సృజించినటువంటి, నీ సహాయంతో నువ్వే సృజించినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దానిలోకి నువ్వు అంతర్యామి రూపంగా ప్రవేశించి దాని కాస్త ఒక చలనాన్ని తీసుకొస్తూ దాని స్థితి, లయ, పునఃసృష్టి ఇవన్నీ నిర్వహిస్తున్నావు. బయట నువ్వే ఉన్నావు, లోపల నువ్వే ఉన్నావు, ప్రపంచ రూపంగా కూడా ఉన్నది నువ్వే. కుండకి బయట లోపల కుండయందంతటా ఉన్నది మట్టే. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత మంత్రపుష్పంలో చెప్పు. సరేనా? అందువల్ల నువ్వే ప్రవేశించి దీని కాస్త కథలకి తీసుకొస్తున్నావు. అంతేకాస్తుమా ఈ జగత్తులో ఇంద్రియాలు ఉన్నాయి, అలాగే ఇంద్రియాల విషయాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూపరస గంధాలు, ప్రపంచం అంటే ఏదో కాదు, ఇదే 5 మన యొక్క 5 జ్ఞానేంద్రియాలకి విషయాలు ఏవైతే బయట ఉన్నాయో శబ్ద స్పర్శ రూప రస గంధం, ఈ 5 కలిపి ప్రపంచం అంటే. శబ్దాది రూపం భువనం సమస్తం రమణ మహర్షి గారు చెప్పింది ఉన్నదన. శబ్దాది రూపం భువనం సమస్తం శబ్దాది సత్తా ఇంద్రియ వృత్తి భాస్య సత్యేంద్రియాణం మనసో వశే స్యాత్ మనోమయం తద్భువనం వదామహ ఉన్నదన. అద్భుతమైన శ్లోకం, ఇదే మహర్షి చెప్పింది మాట. కనుక ఈ శబ్దాది గుణాలు, అలాగే ఆ వాటిని గ్రహించే ఇంద్రియాలు మా దగ్గర ఉన్నాయిగా, ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా నువ్వు అధిష్టాన స్వరూపుడివి. అధిష్టానం అంటే ఏది లేకపోతే వీటికి చలామణి ఉండదు, అది అధిష్టానం. బంగారం లేకపోతే ఆభరణానికి చలామణి ఉండదు. అలాగే నువ్వు అధిష్టానంగా లేకపోతే ఇంద్రియాలు, అలాగే ప్రపంచంలో విషయాలు, కేవలం ఇక్కడ ఒకటే కాదు ప్రపంచంలో విషయాలు కూడా అధిష్టానమే. కాబట్టి వాటికి ప్రకాశం వస్తుంది. ఇప్పుడు బంగారం చూడగానే ఎలా చూడండి, ఎలా సన్నైపోతున్నామా లేదా? ఇప్పుడు కళ్ళు ఆరిపోతాయి కదా, బంగారం షాపు నుంచి వెళ్ళగానే ఏమిటో మనసు రాదు, దేహం వస్తుంది కానీ అది కష్టమే మనసు రాదు. ఏమిటో బంగారంలో ఇది ఒక ప్రకాశం కదా. ఆ ప్రకాశం దానికి ఎవడ పోస్తే ప్రకాశం వచ్చింది? ఇలా ప్రపంచంలో ప్రతి వస్తువుకి దేని అవసరం ఉంటే దానికి శక్తి ఉంటుంది కదా. ఇంట్లో పని అవ్వలేదు అనుకోండి, పని మనిషే మన ఇంట్లో ప్రకాశవంత స్వరూపంగా కనిపిస్తుంది. ఎందుకంటే అది రాదు పని అవ్వదు. మనం ఉంటాం కానీ ఎందుకు డల్లమొహాలు వేసుకునేది. ఇంక నిండా సామాన్లు, ఇంట్లో ఒక్కరు పనికి దిగరు కదా, అందరూ ఇలా పడిచేర్లు కట్టు కూర్చునేవాళ్ళు. ఎవడు తవ్వుతాడు? ఆ టైంలో ఎవరైతే మరి ఆవిడ కాస్త నానాయాత్ర పడిపోతుండదు, అటు తిరిగి ఇటు తిరిగి ఇంక రెండు సామాన్లు కావాలా ఎవడు తవ్వుతారు? అందరూ ఇడ్లీ పెడితే తినేవాళ్ళే కానీ ప్లేట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సమయంలో పని మనిషి వస్తుంది. అది ఎంతో తేజోవంతంగా కనిపిస్తుంది. రావేల మహాలక్ష్మి అంటారు, దానికో 4 ఇడ్లీ పెట్టి అంటే దాన్ని పొగుడుతూ తిట్టకుండా ఆ సమయంలో అదే మనకి దేవత సందేశం. ఈ పట్టు చీరలు కట్టిన వాళ్ళు దేవతలుగా దెయ్యాలి. పెడితే తింటారు, ఒకరు 2 రోజులు తింటారు. వదినా నా చెప్పేవా తోమిచ్చిన మీరు ముందని చూడలేదు, కొట్టాలు పడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో శబ్దాది రూప విషయాలు ఏమైనాయో మీ ఇళ్లలో జరిగి మేము చెప్పేస్తున్నావా? రహస్యాలు అంతే. మేము అన్నిళ్లలో ఉన్నవాళ్ళం కనుక దొంగ మాటలు అన్నీ నానాయాతన పడిపోతున్న గుర్తించిన వాళ్ళే ఎవరు తేమని. కనుక అక్కడ శబ్దాది గుణాలు, అలాగే ఇక్కడ ఇంద్రియాలు, వీటన్నిటికీ అధిష్టానంగా ఉన్నావు కాబట్టి నీ చైతన్యమే వాటిలోకి వచ్చి వాటిలో ఏదో ఉందనిపిస్తుంది. ఆ ఏదో ఉందనిపించి మోసం చేస్తున్నావే నువ్వేరా బాబు మోసగాడ. అర్థమవుతుందా? ఆ ఏదో ఉందని దాని వెంట పడిపోతున్నాం కానీ దానికి ఏదో వెలుగునిస్తున్నటువంటి నీ వెంట మేము పడలేకపోతున్నాం. నువ్వు ఎలా ఉన్నావంటే ఇన్ని చేస్తున్నావు కానీ ఇన్నింటికి ఏకస్వరూపంగా అధిష్టానంగా ఉన్నావేమో కానీ నీ వ్యవహారం చూస్తుంటే ఈ ఉపాధుల్లో ఉన్నటువంటి భేదం బట్టి, ఉదాహరణ చెప్పుకుందాం, ఉపాధుల్లో ఉన్నటువంటి భేదం బట్టి నువ్వు వాస్తవానికి అధిష్టానంగా ఒకటైనప్పటికీ కూడా ఉపాధుల్లో ఉన్న భేదం బట్టి నువ్వు వివిధంగా ఉన్నావా అని భ్రాంతి కలిగిస్తాను. నువ్వు వివిధంగా లేవు, నువ్వు ఒకడవే, కానీ ఉపాధుల్లో భేదం ఉంది. ఉదాహరణ చెప్తాను. మన క్షత్రియ సంక్షేమ సమితిలో వచ్చే ప్రవేశించే కరెంట్ మాత్రం ఒకటే, కానీ ఏసీ మిషన్లోకి వెళ్తే ఒకలా బయటకు వస్తుంది, ఫ్యాన్లోకి వెళ్తే ఒక ఫలితంగా కనిపిస్తోంది, ఆ విధంగా ఇస్త్రీ పెట్టిలోంచి ఒక ఫలితంగా కనిపిస్తుంది, అలాగే ఇంకో దాంట్లోంచి ఇంకో ఫలితంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఉపాధుల్లో భేదం, కానీ కరెంట్ మాత్రం ఇస్త్రీ పెట్టిలోంచి వేడిగా వస్తుంది ఆ కరెంటే,
ఏసీ మిషన్లో చల్లదనంగా వస్తుంది. అక్కడ అలా రావాలి, ఇక్కడ ఇలా రావాలి, అక్కడ అలా రావాలి, ఇంకో చోట ఇంకోలా రావాలి. ఇన్ని రకాలుగా వస్తుంది కాబట్టి ఇన్ని కరెంట్లు అనకూడదు. పిచ్చి మాట. ఇన్ని కరెంట్లు బిల్లు కట్టక్కలేదు, ఒక కరెంటు బిల్లు కట్టించాలి. మొత్తం మీద వస్తున్నది ఒకటే కరెంటు, కానీ ఉపాధి భేదం వల్ల కరెంటు అనేకంగా ఉందని ఎలా భ్రాంతి పడుతున్నామో అలాగే ఇన్ని శబ్ద స్పర్శ రూప గంధాలు ప్రపంచంలో పరుచుకుని ఉన్నాయి. గ్రహించడానికి ఇంద్రియాలు మా దగ్గర ఉన్నాయి. ఈ రెండింటికి సంయోగం పెట్టావు,